వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. వక్ఫు సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. దానం చేసిన వక్ఫు భూములపై పెత్తనం తగదు. ముస్లింల హక్కులను హరించడానికే బిల్లు. ఆర్డీఓ ముస్లిం మైనార్టీల వినతి. వక్ఫు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ముస్లిం మైనార్టీ నాయకుడు, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబుర్ రహమాన్ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జమా మసీద్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాను ఉద్దేశించి ముస్లిం మైనార్టీ నాయకులు హబీబుర్ రెహమాన్, మహమ్మద్ హబీబ్ ఖాన్, ముస్లిం హక్కుల సాధన సమితి అధ్యక్షుడు మహమ్మద్ నిజాం, వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ కార్యదర్శి పఠాన్ అబ్దుల్లా ఖాన్, జామా మసీద్ కమిటీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఖాదర్, ముస్లిం సంఘాల పెద్దలు మహమ్మద్ సాదిక్ పాషా, యాకూబ్ బావజార్, మహమ్మద్ కాజా బాబా, బీఎస్పీ నాయకుడు పృథ్వీ తదితరులు మాట్లాడారు. దేవుడికి అంకితం చేస్తూ ముస్లిం దాతలు ఇచ్చిన భూములు వక్ఫ్ బోర్డు పరిధిలో అనాదిగా ఉన్నాయని అన్నారు. అనేక మంది దాతలు అనాదిగా ముస్లింల సంక్షేమం కోసం వక్ఫు అంటే అల్లా మార్గంలో దానం చేయడం జరిగిందని అన్నారు. అది దేవుడి సన్నిధిలో సమర్పించిన ఆస్తి అని, భవిష్యత్తులో దేవుడు ఇలాంటి దుర్మార్గాలను ఓడగొడుతున్న వారిని క్షమించబోడని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలు, వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ బాధ్యులు, మసీద్ కమిటీ బాధ్యులు, ముస్లిం సంఘాల బాధ్యులు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీకు పుట్టగొత్తలు ఉన్నదని మేము ఈ ముస్లిం సమాజాన్ని అందరికీ నేను చెప్తున్నా. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, నితీష్ కుమార్ గారికి ఓడగొట్టాలని నేను అందరూ ఆశిస్తున్నా. అదే విషయంగా ఈరోజు ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్న యువకులకు, విద్యార్థులకు మధ్యలో ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టి ఈరోజు రజాకార్ ఫైల్ అని, కశ్మీర్ ఫైల్స్ అని ఈరోజు చావాలాంటి సినిమాలు తీసి ఈరోజు పబ్లిక్ యువకుల మధ్యలో మీరు ఈరోజు విషయం చింపుతున్నారు. ఆ విద్యార్థుల కోసం మీరు ఒక స్కూళ్ళు కట్టేయండి, ఒక పాఠశాలలు కట్టేయండి, హాస్పిటల్ కట్టేయండి. కానీ ఈరోజు అందరికీ ఈరోజు పబ్లిక్ల మధ్య మీరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అందుకోసం మన భారతదేశం కూడా మనం అందరం ఏకమై ఈరోజు ముస్లింల ఆస్తుల మీద అది చేస్తున్నారు. రేపు సిక్కుల మీద ఆస్తుల మీద అది చేస్తారు. రేపు క్రిస్టియన్ల ఆస్తుల మీద కూడా వాళ్ళు అది చేస్తారు. రేపు సిక్కుల మీద ఏదైతే ఉండవో హిందువుల దేవాలయాల మీద కూడా వాళ్ళు మొత్తం భూములు లాక్కొని అంబానీ ఆదాయానికి వాళ్ళు ఖచ్చితంగా కట్టబెడతారని నేను చెప్తున్నాను. అందుకోసం మనమందరం ఇప్పుడే మేల్కొని రేపు వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ అవకాశం పెద్దలందరికీ నేను ఈరోజు సీటు కోసం మతాన్ని అడ్డం పెట్టుకొని కుర్చీలో కూర్చొని బీజేపీ చేస్తున్న, నరేంద్ర మోడీ చేస్తున్న దుర్మార్గమైన చర్య ఇది అంబేద్కరిస్టులకు వెరీ ఇంపార్టెంట్ అయిన చర్య. మమ్ములను ఏకం చేసే ఒక చర్యగా నువ్వు తీసుకోవచ్చు. ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్యం ఎప్పుడు ఎల్లవేళలా మా మనసులో ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక మనిషికి ఒక ఓటు అని, ఒక మనిషికి ఒకటే సమాన విధానం అని భారత రాజ్యాంగం చెప్తుంటే ఒకరిని విధంగా ఒకరు ఇంకో విధంగా చూసే హక్కు ఈ దేశంలో లేదు. ప్రపంచ దేశాలకు నిదర్శనంగా ఉన్న దేశం భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. కాబట్టి ముస్లింలం, బీసీలం, ఎస్సీలం మా మనసుల లోపల ఉన్న హక్కులను నువ్వు హరిస్తే నీ రాజ్యం నుంచి తరిమి కొట్టడానికి బంగ్లాదేశ్ ఎట్లయితే అయిందో అదేవిధంగా నిన్ను కూడా చేస్తామనే విషయాన్ని మేము ముస్లిం సోదరులకు మద్దతుగా తెలుపుకుంటూ ఈ దేశంలో శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. కాబట్టి ఈ రోజు వరకు శాంతి భద్రతలను, మా ఆవేశాలను మాత్రమే చూస్తున్నాం. రాజ్యాంగానికి కట్టుబడి మేము ఇందాకనే చెప్పిండన్న సుప్రీంకోర్టు పోయినా మా హక్కులను మేము కాపాడుకుంటాం. ఎక్కడికైనా సరే భారత రాజ్యాంగం ప్రకారంగానే మా హక్కులు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు భయపడించే భయాలకు మేము భయపడం. ముస్లిం సోదరులం ఐక్యమై అన్ని విధాలుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. అందుకోసమే చెప్తున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ, బహన్ కుమారి మాయావతి ఈ బహుజనుల కోసమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరి హక్కులను, ముస్లింల హక్కులను హరిస్తే గానా నిన్ను ఇంకోసారి ఈ భారతదేశం నుండి ఎల్లగొడతామనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముస్లిం మైనార్టీస్ వక్ఫ్ బిల్ రిజెక్ట్ గురించి పార్లమెంట్లో నిన్న జరిగిన మోదీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం
ఏ విధంగా వక్ఫ్ బిల్ పాస్ చేసినారో మీరు ఒక కమిటీకి వేశారు. ఆ కమిటీలో అసదుద్దీన్ ఓవైసీ గారు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, మన ఆర్జేడీ లల్లు ప్రసాద్ వాళ్ళు కానీ అందరూ ఏ విధంగా వాళ్ళు ఈ బిల్లుకు వద్దు, ఏ విధంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది, ఆ విధంగా ఏదైనా ఇంకా వక్ఫ్ బోర్డుకు కొత్త చట్టాలు తీసుకొచ్చి దాన్ని ఇంకా గట్టిగా చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తం ఈ ముస్లింలకు చిన్న భిన్నం చేయాలి, మా మీద ఇట్లా చెప్పిన తర్వాత వాళ్ళు ఓట్లు వేసుకోవాలి, ఓట్లు వేసిన తర్వాత అదే ఆదాని అదే అంబానీ కోట్ల రూపాయలు వాళ్ళకి దత్తతారం భారతదేశానికి రేపు మళ్ళా వీళ్ళకి నా వస్తే భారతదేశం ఉండదు. ఇది ఆదాని ఉంటాడు, ఒక దిక్కు అంబానీ ఉంటాడు. దయచేసి ఇప్పుడైనా మనం కళ్ళు తెరుచుకోవాలి. హిందువులకు ఏం న్యాయం జరగదు, ఎస్సీలకు ఏం గతంలో ఇదే అమిత్ షా అంబేద్కర్ ఏంది అని మాట్లాడిండు. అరే ఫాల్తుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యానికి రాసి ఇక్కడ భారతదేశానికి కాపాడిన నాయకునికి నువ్వు ఆ విధంగా మాట్లాడేవరా? మేము కూడా ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వానికి గద్దె దించాలంటే మా ముస్లింలకు నువ్వు ఇప్పుడు మంచిగా ఇంతకుముందు అందరు పడుకున్నారు, ఇప్పుడు జాగరణ అయిపోయింది. రేపు ఢిల్లీలో కోటల నీ ప్రభుత్వానికి దింపే వరకు పోరాటం ఉంటుంది. ఈ ముస్లింలకు ఇది ఏదో పెట్టుకున్నావు కానీ రేపు రాబోయేది మేము ఇంకా పెద్ద ఎత్తున రేపు సెక్యులర్ పార్టీలకు మద్దతు ఇచ్చి రేపు ప్రభుత్వానికి ఏర్పాటు చేసి అక్కడ ఈ వక్ఫ్ బిల్లు చట్టానికి మళ్ళా ఇదే పార్లమెంట్లో ఈ బిల్లు మళ్ళా రీఓపెన్ చేసి మళ్ళీ అక్కడ పాస్ చేసుకుంటామని నేను సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా మన జిల్లాలో ఈ వక్ఫ్ బిల్ గురించి ఒక పెద్ద ఎత్తున సెక్యులర్గా ఒక కమిటీ వేసుకొని రేపు ముందు ఏదైనా ప్రోగ్రాంలు అయితే దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని రేపు మనం ఒక మీటింగ్ చేసుకొని దీనికి కంటిన్యూగా మనం ఈ ప్రోగ్రాంకి ఈ బిల్లు ఆగే వరకు ఈ బిల్లుకు రద్దు చేసే వరకు మా పోరాటం ఉందని సభాముఖంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం సోదరులకు నాయకులందరికీ పేరు పేరున ఈరోజు మోడీ గారు వాళ్ళ కోసం ఈరోజు మా భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు. మాకు ఇచ్చిన భూములు మా పూర్వీకులు మాకు అల్లా నుంచి వచ్చిన భూములు, అల్లా పేరు మీద వచ్చిన భూములు ఈరోజు లాక్కొని అంబానీ ఆదానికి ఇవ్వాలని చూస్తున్నారు. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో మసీదు పెద్దల సమక్షంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద మొత్తంలో ఈరోజు ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అదే కాక ఈరోజు మన భారతదేశం ఎటు వెళ్తుందంటే ఓన్లీ మన మత కలహాలు మతము అది అనే సృష్టించుకోవాలని చూస్తున్నారు. కానీ అభివృద్ధి మీద పక్క దేశాలు చైనా చూడండి, జపాన్ చూడండి, ఎంతో ఎన్ని అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మన భారతదేశం మాత్రం ఆ మసీదుల కింద ఏముంది, మసీదుల పైన ఏముంది, ఆ మసీదుల మన ముస్లింల ఇళ్ళు కూలగొట్టాలని వాళ్ళు బుల్డోజర్లతోటి ఈరోజు వాళ్ళు ముస్లింల ఇళ్ళు పలగొడుతున్నారు. నేను ఒకటే చేయాలని డిమాండ్ అయ్యా నార్మల్ ముస్లిం సమాజంలో మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం ఏమనగా భారతదేశంలో దాతల ద్వారా వక్ఫ్ బోర్డు పొందిన భూములు ఆస్తులు హక్కులను హరించే విధంగా కేంద్రంలోని బీజేపీ దాని భాగస్వామ్య ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. వక్ఫ్ బోర్డులోని ఆస్తుల్లో ముస్లిం సమాజ అభివృద్ధి కోసం వినియోగించడం బోర్డు కర్తవ్యం. కేవలం 9 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు ఎందుకు ఉండాలన్న దురుద్దేశంతో చట్టాన్ని తీసుకొచ్చినట్లు మేము భావిస్తున్నాము. వక్ఫ్ బోర్డు ఆధిపత్యం చెలాయించడం కోసం ఏదో దురుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు మేము భావిస్తున్నాము. వక్ఫ్ బోర్డులో ఆధిపత్యం చెలాయించడం కోసం ఏదో ఒక మార్గాన ఇప్పటికే ఇతరులు కబ్జాలో ఉన్న భూముల ద్వారా దత్తతరం చేయడానికి ఈ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ముస్లిం సమాజం భావిస్తుంది. ఇది మొమ్మటి భారతదేశంలో ముస్లిం సమాజంపై దాడికి భావించాల్సి ఉంటుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను, పౌరులను సంక్షేమించిన హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రాజకీయ దురుద్దేశంతో మత రాజకీయాలు వెరలేపి ఇలాంటి చట్టాలను మార్చడం ద్వారా ముస్లిం సమాజాన్ని బలహీనపరచాలని చూస్తున్నట్లు స్పష్టమవుతుంది భావిస్తున్నాం. ముస్లిం సమాజంలో పాటు దేశంలోని సామాజిక భావజలంలో మానవత్వం, పరమత, సాహసం కలిగిన కోట్లాది మంది ఈ బిల్లుకు వ్యతిరేకిస్తున్న కేవలం పార్లమెంట్లో సంఖ్యాబలం ఉందన్న కారణంతో వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల్లో బీజేపీ ప్రభుత్వం చేసుకుంది. ఈ బిల్లు చట్ట రూపకల్పనకు ముందే రద్దు చేయాలని మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరిన్ని తాజా వార్తల కోసం మా STR న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.